ఈరోజు ఒక వీడియో చూశాను నేను. అందులో కొంతమంది తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు అంట. అందులో రఘు గారు, కొంతమంది ఆ పాస్యం ఆదాయ అనేటువంటి వ్యక్తులు కొంతమంది ఈరోజు ఒక మీడియా కండక్ట్ చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ రఘు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఆంధ్రప్రదేశ్లో పోలీసులు తెలంగాణ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ ఆయన ఇంట్లో దూరి పోలీసుల పర్మిషన్ తీసుకోకుండా అతన్ని తీసుకెళ్ళిపోయారు. ఎంత ధైర్యం వీళ్ళకి! పక్క రాష్ట్రం జర్నలిస్టులని తీసుకెళ్ళేంత ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? పక్క రాష్ట్రం జర్నలిస్టులని టచ్ చేసే ధైర్యం వీళ్ళు అంటే పద్దాకలా పక్క రాష్ట్రం అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఈ రఘుకు నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇల్లు కోల్పోయినటువంటి బాధితులు ఏడుస్తున్నారు. లేకపోతే అభివృద్ధి అందక చాలా చోట్ల ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. మా రాష్ట్రంలో చాలామంది జర్నలిస్టులు ఎక్కువైపోయారు. మాకెందుకయ్యా మీ మీ జర్నలిస్టుని ఇక్కడ దిగుమతి చేసుకోవాల్సిన కర్మ మాకేం పట్టిందయ్యా? ఎందుకు అవసరం ఏంటి అనేది మేము అడుగుతున్నాం. మీరు యూట్యూబ్ ఛానల్స్ నడిపేవాళ్ళు మీ ఆంధ్రప్రదేశ్లో మా జర్నలిస్టులు ఎలాగో ఇక్కడ ఉండి మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పేమెంట్ ఇస్తున్నారని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ కేవీఆర్ అనేటువంటి ఈ పొట్టోడు ప్రతిసారి వాడు మాట్లాడేవి కూడా ఎకిలి అంటే కర్రు కాల్చి వాత పెట్టినట్టు మాట్లాడతాడు. నేను అడుగుతున్నా, అరే భయ్ అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, జర వాళ్ళని సోసాయించరాదే, అక్కడ వాళ్ళ తప్పులు ఎత్తి చూపరాదంటే మీకేం సంబంధం అయ్యా? ఎప్పుడో ఒకటి ఏదైనా ఆంధ్రప్రదేశ్ చిన్న సమస్య తగిలితే మాట్లాడటం తప్పులేదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఏదైనా వివాదం చెలరేగినప్పుడు మీరు మీ రాష్ట్రానికి సపోర్ట్గా మాట్లాడటం తప్పులేదు. అరే వాడేంద్ర అబ్బాయి కత్తి కట్టినట్టు ఆంధ్రప్రదేశ్ మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి చిల్లర డబ్బుల కోసం వాడు మాట్లాడతాడు. వాడి వీడియోలన్నీ చూడండి. ఎక్కడైనా తెలంగాణ జర్నలిస్టు వాడు ఊడిగం చేసేది వైఎస్ఆర్సీపీ పార్టీకి. వాడు ఇష్టాసారంగా మాట్లాడితే, వాడు ఇష్టం వచ్చినటువంటి ఆరోపణలు చేస్తే మేము వాడిని అరెస్ట్ చేయడానికి చట్టం పర్మిషన్, మళ్ళీ ఆ రాష్ట్ర పర్మిషన్ తీసుకొని మేము తెచ్చుకోవాలా? మరి మీరు మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు జర్నలిస్ట్ అని ఒక ట్యాగ్ తగిలించుకొని ఆంధ్రప్రదేశ్లో తప్పుడు ప్రచారం మీరు చేస్తారు, పాపగండం చేస్తారు. ఇప్పుడు నేను రఘు గారిని అడుగుతున్నా, మీరు తెలంగాణ సమస్యలతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మిమ్మల్ని లిఫ్ట్ చేసింది. గతంలో మిమ్మల్ని అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మరి నేను అడుగుతుంది ఏంటంటే, మీరు మరి గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన ఎందుకు మాట్లాడలా? అనేకమైన తప్పులు జరిగాయి కదా. ఈ పేడు మొహమ్మడు కేవీఆర్ అనేటువంటి ఈ పేడు మొహమ్మడు గతంలో అనేక తప్పులు జరిగాయి కదా ఆంధ్రప్రదేశ్లో. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలా? జగన్మోహన్ రెడ్డి తప్పులు ఎందుకు మాట్లాడలా? ఆ పాశం యాదయ్య అని ఆయన అంటాడు, చంద్రబాబు నాయుడు గారు పెద్ద నియంత, భూములు దోచిపెట్టాడు. సరే, బాగానే ఉంది. ఓబులాపురం గనులు దోచిపెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ముదిగొండలో జాగా అడిగితే బుల్లెట్లు తోటాలు కాల్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. హైదరాబాద్ చుట్టూ కూడా ఔటర్ రింగ్ రోడ్డు షేపులు మార్చి వాళ్ళ బినామీలకు వేల కోట్ల రూపాయలు సంపాదించిన కీలక పాత్ర పోషించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ చంద్రబాబు నాయుడు గారి విషయాన్నే, చంద్రబాబు నాయుడు గారి సంఖ్యనాకాలని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు చిల్లర డబ్బులు మీ మొహాన్ని వేస్తున్నాడు. నేను అడుగుతున్నా, మీకేం పని అయ్యా భయ్యా? మేము తెగదింపులు చేసుకున్నాం, అయిపోయింది, తీసి పడేయండి. మీరు గడుక్కోండి, మాది మేము గడుక్కుంటాం. మీ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. మీరు జర్నలిస్టులు, మేము పక్క రాష్ట్ర జర్నలిస్టులు అని చెప్పి తెల్లారు లేచిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ గురించి తప్పుడు విషయాన్ని ప్రాపగండం చేస్తే, అంటే మీరు పక్క రాష్ట్రం వాళ్ళు కదా అని చెప్పి చూస్తూ ఊరుకున్నాడా? దీన్ని ఇలాగే అలుసుగా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ ఆంధ్రప్రదేశ్ వదిలేసినటువంటి తెలంగాణలోనో, తమిళనాడులోనో, కర్ణాటకలో నుంచి జనాన్ని రిక్వైర్మెంట్ చేసుకుంటాడు. మేము అనేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేవీఆర్ అనేటువంటి వ్యక్తి అతను మాట్లాడినటువంటి వీడియోలు చూడండి. ఎన్ని వీడియోలు చేశాడు ఆంధ్రప్రదేశ్ గురించి. ఒక తెలంగాణ యూట్యూబర్ జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్ సమస్యలు 1-2 సమస్యల మీద మాట్లాడటం తప్పులేదు. ఇన్ని వీడియోలు తెల్లారు లెగిసిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ కూటమికి వ్యతిరేకంగా వీడియోలు ఎందుకు చేస్తున్నాడు అనేది మీరు సమాధానం చెప్పాలి. వానికి వైసీపీకి ఉన్నటువంటి సత్సంబంధాలు ఏందో మీరు చెప్పాలి, మీరు మాట్లాడాలి. మీరు అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తప్పులు ఉన్నాయి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పులు జరిగాయి, మీరు వాటి గురించి మాట్లాడండి. ప్రజల పక్షాన పోరాటం తప్పులేదు. మీ తెలంగాణలో ఏం సమస్యలు లేనట్టు, మీ తెలంగాణ మా కేసీఆర్ చెప్పినట్టు
స్వర్ణ బంగారు తెలంగాణ అయినట్టు మీరెందుకయ్యా బాయ్? మీ కింద చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలు చాలా సఫర్ అవుతున్నారు, అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడుకోండి, వాళ్ళ సమస్యలను ప్రస్తావించండి. ఈ కేవీఆర్ మీరు ఒకసారి ఆ కేవీఆర్ ప్రొఫైల్ చెక్ చేయండి. తెల్లారు లెగిస్తే ఎక్కిలి మాటలు మాట్లాడతాడు, ఎక్కిరిచ్చినట్టు మాట్లాడతాడు. ఎందుకయ్యా? ఏం అవసరమయ్యా? ఏం కేసీఆర్ గురించి మాట్లాడలేడా? లేదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాడా? మరి గత 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కూడా చాలా తప్పులు జరిగినాయి కదా, అప్పుడు మాట్లాడలేదే మీరు? ఎందుకు మాట్లాడలా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు పైసలు ఇస్తాడు, ఈ చెత్త అంతా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రుద్దుతారు. 2019 ముందు జగన్మోహన్ రెడ్డి సూర్యుడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మీ భవిష్యత్తు మారిపోయిద్దని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు డబ్బులకి ఇచ్చి అమ్ముడుపోయినటువంటి పెయిడ్ ఆర్టిస్టులు ఒక కట్టు కథని కళ్ళ ముందు చూపించారు. ఆంధ్రప్రదేశ్ పిచ్చోడు నిజమే కావాలని ఓట్లు వేశారు. ఏమైంది ఈరోజు? మా బతుకులు 3 రాజధానులు అయిపోయింది. మీరు అమరావతి నాశనం చేశాక హైదరాబాద్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసుకున్నారు. మేము అంటుంది ఏంటంటే, మీ రాష్ట్రం, మీరు తెలంగాణ యూట్యూబర్లను, తెలంగాణ న్యూస్ రిపోర్టర్లు అన్నప్పుడు తెలంగాణలో సమస్యల గురించి మాట్లాడుకోండి. అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకోండి. మీరు అంతేగాని ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ డబ్బులకి కొమ్ము కాసి వీడియోలు చేయటం అనేది, అది కూడా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ మీరు కేవీఆర్కు మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారో మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. తెలంగాణ రిపోర్టర్స్కి ఆంధ్రప్రదేశ్లో ఏం పని? ఆంధ్రప్రదేశ్లోనైనా సమస్యలను తెలంగాణలో లేవా? మరి అది నిజమే అనుకుంటే ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఈ నాయకులు, ఈ యూట్యూబ్ న్యూస్ రీడర్లు, షోకాల్డ్ న్యూస్ రీడర్సు, షోకాల్డ్ జర్నలిస్టులు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నిసార్లు ప్రశ్నించారు, ఎన్నిసార్లు మాట్లాడారు, ఎన్నిసార్లు ఆ ప్రభుత్వానికి వ్యతిరేక నిర్ణయాలపైన మీరు వీడియోలు చేశాడు. మీరు కేవీఆర్ గారి ప్రొఫైల్ చెక్ చేసి తీయండి, అందులో ఆయన భయపడేదే ఉందో మీకు అర్థమైపోయింది. అంతేకాకుండా వాడు మాట్లాడేటువంటి భూమికి బెత్తరున్నటువంటి ఆ పొట్టోడు మాట్లాడే మాటలు, ఆ ఎక్కిలి అవ్వారాలు, ఎక్కిలి మాటలు ఎవరికైనా కూడా జీలో గాలుద్ది. ఇంకా ఈ ప్రభుత్వం చాలా మంచిది కాబట్టి 2 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు. మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే 8 నెలలకి అరెస్ట్ చేసి 12 నెలలకే మనోడు కాళ్ళు 2 ఇరగొట్టేసి వీల్ చైర్లు పరిమితం చేసేవాళ్ళు. కాబట్టి ఆ వెంకటరెడ్డికి, ఆ కేవీఆర్కి నేను చెప్తుంది ఏంటంటే, నీ వెనకాల తోక ఉంది కదా అని మా తోక సింహాసనం మీద కూర్చోవాలని పని లేని పనులు చేయకు. మీ రాష్ట్రంలో నువ్వు చేసుకో, జర్నలిస్టుగా నువ్వు అక్కడ ప్రభుత్వాల తప్పులను ప్రశ్నించుకో. అంతేగాని మీరు అక్కడ కాకుండా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పేమెంట్ కోసం మీరు ఇక్కడ మాట్లాడి అరెస్టులు అయితే ఎందుకు చేస్తారు? పత్రికా స్వేచ్ఛని హరించుకేస్తున్నారు. యూట్యూబర్ న్యూస్ రీడర్ల యొక్క గొంతు నొక్కుతున్నారు. ఈ సినిమా డైలాగులు, ఈ చెత్త డైలాగులన్నీ కూడా బంద్ చేయండి. రఘు గారు మీరు బంద్ చేయండి. నాకు తెలిసినంత వరకు రేపు తెలంగాణలో చాలామంది న్యూస్ రిపోర్టర్లు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ఫేవర్గా మాట్లాడబోతున్నారు. ఎందుకంటే పెద్ద ప్యాకేజ్ ఇచ్చాడు వాళ్ళకి. అందుకని ఈ ప్యాకేజ్ ఇస్తాను. కానీ ఈ 10 మంది ఈ పెయిడ్ ఆర్టిస్ట్ రిపోర్టర్లు అందరూ బయటకు వచ్చారు. ఇక రేపటి నుంచి వీళ్ళు ఒక్కొక్క సబ్జెక్టు మాట్లాడుతారు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరు చెప్పినా, వైసీపీ ఫ్యాన్స్ ఎవరు చెప్పినా వినే పరిస్థితులు లేరు కాబట్టి పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది వాస్తవ విషయం.